హాయ్ అండి, నేను మీ మౌనిక. మీ ఇంట్లో కూడా ఎప్పుడు కర్రీస్ అయినా నోరంతా చెప్పబడిపోయింది, ఏదన్నా చేసి పెట్టు డిఫరెంట్గా కొంచెం టేస్టీగా పచ్చడిలాగా తినాలని ఉంది అని అడుగుతున్నారా? అయితే సింపుల్గా ఈ బెండకాయ పచ్చడి అయితే ట్రై చేసేయండి అండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయాలి. దాని తర్వాత అది మంచిగా మగ్గిపోయిన తర్వాత దాన్ని తీసేసి ఒక ప్యాన్లో పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో కొన్ని ఆనియన్స్ వేసుకొని మగ్గించుకోవాలి. మరీ ఎక్కువ మగ్గన అవసరం లేదు, నార్మల్గా మగ్గితే సరిపోతుంది. దాని తర్వాత అవి కూడా పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొన్ని ధనియాలు, వెల్లుల్లి, మనం ఎండు మిరపకాయలు అన్నీ కలిపి వేయించుకోవాలండి. అన్నీ వేగిపోయిన తర్వాత అవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక 2 టైమ్స్ అలా ఇలా అన్ని దాన్ని తీసేస్తే సరిపోతుంది. కొత్తిమీర ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. దాని తర్వాత అదే ప్యాన్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఈ బెండకాయలు మాత్రం చాలా మంచిగా మగ్గాలి. ఎంత మంచిగా మగ్గితే చట్నీ అంత టేస్ట్ ఉంటుందన్నమాట. ఈ బెండకాయలు కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏముంది, మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, ధనియాలు అన్నీ కలిపి మిక్సీలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాల్సిన అవసరం లేదు. అందులోనే మనం కొన్ని టమాటాలు, ఒక 2 ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఒక 2 ఆనియన్స్ పక్కన పెట్టేస్తున్నానండి. అది కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా మగ్గించి పెట్టుకున్న బెండకాయలు ప్లస్ ఇందాక ఆపిన ఒక 2 ఆనియన్స్ కలిపి మొత్తాన్ని కలిపి గ్రైండ్ చేయాలండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఈ పచ్చడి. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా, సూపరో సూపర్. పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా టేస్ట్ చేసి కామెంట్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి.